అడవి దాటి వెళ్ళిన ఆ చోళ యువరాజు కొన్ని రోజుల తర్వాత ఒక దీవిని చేరుకున్నాడు. అటు పిమ్మట ఆ యువరాజు ఎటు వెళ్ళాడు, ఏమయ్యాడు అన్నది నేటి వరకు మర్మంగానే ఉన్నది. ఆ చోళ యువరాజును కనిపెట్టేందుకు పలువురు పాండ్యరాజులు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలో చోళులు ఏర్పరిచిన అవరోధాలను ఎదుర్కొనుట ఎవరికీ సాధ్యపడలేదు. చోళ వంశాన్ని క్రోకటి విరాళ్లతో పికిలించాలి, తమ కులదైవం విగ్రహాన్ని తిరిగి తాము దక్కించుకోవాలి అన్న పాండ్యుల కల కలగానే మిగిలిపోయింది. అయినా వారు తమ ప్రయత్నాన్ని విస్మరించలేదు. తరతరాలుగా తమ సంతతికి చోళ యువరాజు కథను, తమ కులదైవ విగ్రహాన్ని విడిపించుకోవలసిన ఆవశ్యకతను తెలియపరుస్తూనే ఉన్నారు. చోళ యువరాజు జీవించిన ప్రదేశాన్ని కనిపెట్టేందుకు ఎంతోమంది పురావస్తు శాఖ వారు ప్రయత్నించారు. కొందరు మధ్యలోనే తిరిగి వచ్చి ఆ చోళ యువరాజు వెళ్ళిన మార్గం మహా ప్రమాదకరమైనది, ఎవరూ ప్రయత్నించకండి హెచ్చరికలు చేశారు. అది లెక్క చేయకుండా వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. పురావస్తు శాఖ వారు లక్ష్యంగా భావించే ఆ చోళ యువరాజు జీవించిన ప్రదేశాన్ని ఎన్నో ఇక్కట్లు దాటి ఒక పరిశోధకుడు కనిపెట్టాడు.